రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. అవును, మరి ఇంతకుముందు నువ్వు ఆ పని చేసినావు కాబట్టి సహజంగా చూస్తాను. నువ్వు చూడవా? దొంగతనం చేసిన అనుభవం ఉన్నాడు మీ ఇంటి మొదలుకు వస్తే జాగ్రత్త పడవా? మీ ఇంట్లో చెప్పవా? జాగ్రత్త మజరాడు ఇంతకుముందు అలవాటు ఉందని చెప్పవా ఇంట్లో? అంతే, వాళ్ళు కూడా అట్లే చూస్తున్నారేమో. మరి ఎవరైనా చెప్పుకుంటారు కదా అది. ఇట్లా పోయేటప్పుడు బజార్లో తిరుగుతున్నాడు వాడు, ఆ పక్కింట్లో దొంగతనం చేసినోడు ఇక్కడ తిరుగుతున్నట్టు జర తలుపులు వేసుకొని చెప్పొద్దాం బయట పెట్టాం. వాళ్ళు కూడా అట్లే చూస్తున్నట్టున్నారు. మరి అది నువ్వే చెప్పుకుంటున్నావు, మేము అనటంలే ఆ మాట. కానీ నీవు నీ చేతగంతనంతో తెలంగాణ పరువును బదట్లో పెడతా అంటే అది పద్ధతి కాదు. తెలంగాణ ప్రజల్ని అవమానిస్తానంటే ఇది సరైనది.